హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి నేనైతే 1 మినిట్లో అయితే సారీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుందండి. ఇది మనకి బ్లౌజ్తోనే అటాచ్ లాగా చాలా బాగుంటుంది. చూడండి, ఇది మనకి ఇలా డ్రెస్ లాగా అయితే వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు అండి. చాలా ఈజీ పద్ధతిలో మనకి స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి. కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది వీడియోలో అయితే షేర్ చేశాను. చాలా బాగుంటుంది. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోను స్కిప్ చేయకుండా అయితే చూసినట్లయితే వీడియోలోనే అన్నీ అయితే అర్థమవుతుందండి. చూడండి, కుర్చీలు అయితే లేకుండా ఈజీగా 1 మినిట్లో అయితే కట్టేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చేసి సారీ వచ్చేసి నేనైతే మామూలుగా అయితే సారీ తీసుకున్నాను. నేను లేస్ బార్డర్లో ఉన్న సారీ అయితే తీసేసుకున్నాను. దానికోసం ఇలా బనారస్ పట్టు క్లాత్ అయితే తీసేసుకున్నాను. బాడీ పార్ట్ కోసం లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఈ విధంగా మనం సారీని ముందుగా వచ్చేసి ఏ విధంగా కొలుచుకోవాలని అంటే, మనం సారీ అనేది కట్టేసుకుంటాం కదా, ముందు కొస పట్టుకొని మనకు ఫస్ట్ పార్ట్ అనేది ఇట్లా పట్టుకొని మనం చుట్టేసుకొని ఇట్లా ఏ విధంగా లెంత్ అనేది ఏ విధంగా సరిపోతుంది అనేది అదే చూసుకోవాలి. చూడండి, లెంత్ అనేది పర్ఫెక్ట్గా కొలతతోనే మనం చూసేసుకున్నామంటే మనకి కటింగ్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా పిన్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఏది వరకు వచ్చింది అనేది అయితే చూసి పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ పిన్ పెట్టుకున్న తర్వాత మనకి బయట మనకు కొంగు కోసం అయితే మనకు వేసి తీసుకుంటాము కదా, అది ఎంతవరకు వస్తుందో అనేది అయితే చూసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే అదే చూస్తున్నాను నేను. కొంగు అయితే మనకి 2.5 మీటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కుర్చీల నుండి కొంగు వరకు అయితే 2.5 మీటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఎంతవరకు కిందికి మనకి లెంత్ కోసం అయితే ఏ విధంగా అయితే వేసుకోవాలనేది మనకి ఇష్టం కదా. కొంతమంది పైకి, కొంతమంది కిందికి అనేది అయితే వేసుకుంటూ ఉంటారు. ఇక దానికోసం అయితే వేసుకోవచ్చండి. ఇక చూడండి, నేను లేస్ ఎక్కడి వరకు వేసానో అక్కడి వరకు మాత్రమైతే కుర్చీలు అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక పిన్ అయితే పెట్టేస్తాను. కుర్చీలకు మనకి కొంగు అయితే సరిపోతుంది కదా, అది చూసేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కుర్చీలు తీసుకోవడానికి అయితే ఇలా అయితే చెంగులు మనకి కుర్చీలు అనేది వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా మనకి ఇలా ఫోల్డింగ్ ఎలా విధంగా చేసుకుంటామో అంతవరకు అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మనకు కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేనైతే మనకి ఈ పిన్ అనేది పెట్టేసినాం కదా, ఎక్కడి పిన్ను మనం అక్కడే ఉంచేసుకొని టేప్తోనైతే మనకి ఎంతవరకు ఉందో అనేది మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే బాడీ మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసేసుకోవచ్చు. కుర్చీలకైతే మనకి ఈ విధంగా ఎంతవరకు లెంత్ వస్తుంది అనేది పెట్టేసుకోవాలి కదా. ఇక సారీ వచ్చేసి కుర్చీలు ఈ విధంగా చిన్నగా లేదా పెద్దగా ఏ సైజులో అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఎక్కువ రావాలంటే కొంచెం చిన్నగా అనేది పెట్టుకోవాలి. మనకు తక్కువగా మనకి అవసరం లేదనుకుంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు వచ్చేసి మనకు కుర్చీల కోసం అయితే పైన పార్ట్ మనకి బాడీకి ఒక 4 ఇంచెస్ వరకు అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. లెంత్ అనేది మనకు సారీ లోపలికి మడుచుకుంటాం కదా, అందుకోసం అని మనకు ఆ లెంత్ అనేది తీసేసుకున్నామంటే మనకి సారీకి మనకి లాంగ్ ఫ్రాక్ టాప్ ఉంటుంది కదా మనకి, ఇప్పుడు మనం టాప్ అటాచ్ చేసి వేస్తున్నాం కాబట్టి అదైతే మనకు దానికోసం అనేది అటాచ్ చేయడానికి అయితే మనకు లోపలికి ఫోల్డింగ్ అనేది చేయం కదా, అందుకోసం అని ఇప్పుడైతే మనం దానికోసం కటింగ్ అనేది చేసేసుకొని మనము ఇప్పుడు ఈ కుచ్చులు అనేది ఎక్కడి వరకు వస్తాయి అనేది తీసుకొని మనం అక్కడి వరకు అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. కుచ్చుల కోసం కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే మన కుచ్చులు అనేది కూడా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం అనేది కుచ్చుల వరకే మనకి మన లైస్ వచ్చిన వరకు అయితే మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ లైస్ వచ్చిన వరకు అయితే మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకొని ఒక 4 ఇంచెస్ వరకు అయితే మనకు పైకి మనకి 45 వరకు లేదా 40 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మనకి సారీ లెంత్ వచ్చేసి. ఇప్పుడు మనకు 4 ఇంచెస్ వరకు వెడల్పుతోనైతే నేనైతే తీసేసుకుంటున్నాను. ఇదే లెంత్ని కుర్చీల వరకు అయితే కటింగ్ చేసేసుకొని మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ కోసం మనం లాంగ్ ఫ్రాక్లో ఏదైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా అటాచ్తోని, ఇప్పుడు అటాచ్ కోసం అయితే మనం లెంత్తోనైతే మెజర్మెంట్ సైజ్తో కొలతలు అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాము. మనకు లాంగ్ ఫ్రాక్కి 14 ఇంచెస్ వరకు అయితే తీసేసుకుంటాం కదా, దానికన్నా ఒక 4 ఇంచెస్ చిన్నగా
మనకు పొడుగు ఎక్కువగా ఉండడానికైతే తీసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అయితే కొంచెం పైకి అయితే తీసుకుంటాము. మనకి సారీ కదా, కొంచెం నడుము దగ్గరికి ఉండడానికైతే కిందికి తీసుకుంటాం కాబట్టి లెంత్ అనేది కొంచెం ఎక్కువగా అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు మెజర్మెంట్ సైజ్ అనేది అన్ని కొలతలతోనైతే కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అంతే తీసుకుందాము. నెక్ పాయింట్ వచ్చేసరికి మనకు లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే మనకు బాడీ పార్ట్ రౌండ్ నెక్ అనేది మనకు 9.5 అయితే తీసేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్నాను. సేమ్ మన నార్మల్ హ్యాండ్స్ లాగా లెంత్ అనేది మనకు 5.5 తీసేసుకున్నాను. నార్మల్ లూజ్ అనేది 8 ఇంచెస్, మనకి టైట్ ఫిట్టింగ్ అనేది 8.5 అనేది ఇట్లా తీసేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేస్తున్నాను చూసినా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక స్టిచ్చింగ్ అనేది మనం చూడండి, మనం ముందుగా వచ్చేసి శారీని అయితే ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ముందు కుచ్చులు పెట్టుకోవడానికైతే మనం మార్కింగ్ అనేది పిన్స్ అనేది పెట్టుకున్నాం కదా. ఆ పిన్స్ వరకు మనకి ఏ విధంగా అయితే మనకు మార్కింగ్ అనేది పెట్టుకున్నామో అదే విధంగా ఒక ఫోల్డింగ్తోని మనకి ఇలా మన పోగులు లేవకుండా ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక 10 ఇంచ్ మంద ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం అంటే పోగు అనేది ఇట్లా మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం అనేది ఒక పంచ్ అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు కుట్టేసిన తర్వాత పిన్ను అయితే ఏ విధంగా పెట్టామో మనము ఆ పిన్ను నుండి మనకు ఫిల్స్ అనేది వచ్చేలాగా అయితే మనకు ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి ఇప్పుడు నేను చిన్నగా అనేది కుర్చీలు అనేది ఇట్లా మనకు చెంగులు అనేది పెట్టేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ముందైతే ఇలా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. చాలా బాగా అయితే వస్తుంది. 1 మినిట్లో సారీ అయితే కట్టుకోవచ్చండి. చాలా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా కాలేజ్ పిల్లలకి మరియు చిన్న పిల్లలకి వాళ్ళకి సారీ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను కదా, అందుకోసమని ఇదైతే చిన్నగా అయితే పెట్టేసుకోవచ్చు. తొందరగా 2 స్టెప్స్లోనే ఈజీగా అయితే వర్క్ అయితే అయిపోతుంది. మరియు వాళ్ళకి కూడా ఈజీగా కంఫర్ట్గా అయితే ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేనైతే కుర్చీలు అనేది మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అన్నీ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇప్పుడు పైన ఉన్న మనం కటింగ్ చేసాం కదా అది కొంచెం ఫోల్డ్ చేసేసి మనకి ఇట్లా మన పైకి వచ్చేలాగా అయితే మనము ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాను. అన్నీ జారిపోకుండా సమానంగా ఉంటుందా లేవా అనేది చెక్ చేసుకోవాలండి. జాగ్రత్తగా అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఎగురు దిగుడు వచ్చినా కానీ మన చెంగులు అనేది ఒకటి లోపలికి ఒకటి బయటికి అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకోసమని ఇక్కడ సరిగా అయితే సెట్ చేసుకోవాలి. చాలా ఒక 2-3 సార్లు అయితే సెట్ చేసుకొని మనకి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. మనకు లెంత్ అనేది చూసేసుకోవాలి. మనం బాడీ లెంత్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసేసుకొని ఇప్పుడైతే మనం కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి సరిగా వచ్చేసినాయా అనేది చూసేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మనకు ఒకటి స్టిచ్చింగ్ చూడండి, ఒకటి ఫోల్డింగ్ అనేది చేశాను కదా. ఇప్పుడు మనకు లెంత్ నడుము దగ్గర కొంగు పార్ట్ ఇట్లా మన పైకి రావడానికి ఇట్లా మనకు ఒక పొర మందం ఒకటి మనకు లేయర్కి అలా పైకి అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి అన్నీ కలిపి అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటైతే మిగిలింది కదా, అది కొంచెం ఫోల్డ్ చేసి ఇలా అయితే పైకి వచ్చేసేలాగా పెట్టేసుకోవాలి. పైకి మనకి కొంగు అనేది మనకి నడుము దగ్గర నుండి పైకి రావాలి కదా, అందుకోసమని ఇలా అయితే పెట్టేసుకుంటామండి. ఈజీగా అయితే నీట్గా ఉంటుంది. చూడండి చాలా బాగా కనిపిస్తుంది, మనకి ఈజీగా అయితే అయిపోతుంది. ఇది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. మనం ఎక్స్ట్రా ఉన్న దారాలు అయితే కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా మనకు లెంత్ ఉన్నది కదా, ఆ లెంత్లో మనకి ఇలా 10 ఇంచెస్ వరకు నుండి ఒక ఫోల్డింగ్ మనకి ఇలా డాట్ పెట్టేసుకున్న మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ నుండి మనకు బాడీ మెజర్మెంట్ అనేది జాయిన్ చేసుకోవాలి. అందుకోసమని ఒక ఫిల్ట్ అయితే పెట్టేశాను. ఇక్కడ నుండి మనకు బాడీ మెజర్మెంట్ అనేది
పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు బాడీ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. మొత్తం అయితే మనకి లోడింగ్ అనేది తీసేసుకుంటున్నాను. ఏం హెమ్మింగ్ కోసం అయితే పెట్టట్లేదు. మొత్తం అయితే మనకు నెక్ పార్ట్ కాడ నుంచి మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో అయితే మనకి తిప్పేసుకొని కుట్టేసుకోవడమే అండి. చాలా బాగా అయితే వస్తుంది. నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి. ఇది బనారస్ పట్టు కదా, చాలా బాగుంది. క్లాత్ అయితే మనకి ఇట్లా స్టిఫ్గా అయితే ఉంటుంది. కొంచెం లెంత్ అనేది 17 ఇంచెస్, మనకు 18 ఇంచెస్ కాకుండా 17, 16 వరకు కూడా తీసేసుకోవచ్చు. హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ వరకు మాత్రం కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి లెంత్ తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని తిప్పేసుకొని కుట్టు అయితే వేసేసుకోవడమే. ఈ విధంగా బాడీ పార్ట్ అనేది మనకి ఈజీగా అయితే మనకు లాంగ్ ఫ్రాక్ అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఉక్సులు పట్టి కాయా పట్టి కోసం అయితే ముందుగా అయితే ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసం అనేది ఇప్పుడైతే మనం కటింగ్ అనేది చేసేసుకుందాము. ఉక్స్ పట్టి మరియు కాయా పట్టి బ్లౌజ్కి అయితే ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఉక్స్ పట్టి కాయా పట్టి కూడా దీనికి కూడా అదే విధంగా అయితే వేసేసుకుందాం. చూడండి, మనకి సేమ్ బ్లౌజ్కి అయితే ఎలా వేస్తామో మనకి ఇప్పుడు డ్రెస్కి కూడా మనకి సేమ్ అదే విధంగా ఏ మార్పు అయితే ఉండదండి. చాలా బాగా అయితే వస్తుంది. ట్రెండింగ్గా కూడా వస్తుంది కదా మనకి. ఇలా 1 మినిట్లో సారీ కట్టుకోవడం అంటే మనం ఎటైనా ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఈజీ సారీస్ కూడా 1 మినిట్లో మనకి లేకుంటే మనకు ఎటన్నా అవైలబుల్గా మనకు ఆ సారీ కట్టుకోవడానికి వీలు లేనప్పుడు కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఎక్కడికన్నా జాతరలకి లేకుంటే ఏదైనా ఫెసిలిటీస్ లేని కాడ సారీ కట్టుకోవాలని అనిపించినప్పుడు ఇలాంటి సారీని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే డ్రెస్ లాగా అయితే వేసేసుకోవచ్చు. ఈజీగా అయితే అయిపోతుంది. కుర్చీలు పెట్టవలసిన అవసరం అయితే ఉండదు. చాలా బాగా అయితే ఉంటుంది. మనకి ఈజీ ప్రాసెస్లో అయితే 1, 2 సారీస్ ఇలా ఉంచుకున్నామంటే మనకి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చండి. ఫ్రంట్స్ కట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్కి మనకు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి అయితే మనకి కొంచెం షేప్ కోసం అనేది ఉంటుంది కదా, అందుకోసం అనేది మనకు ఫ్రంట్స్ కట్ అనేది ఇచ్చేసుకోవాలి. చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు సేమ్ 2 అదే విధంగా అయితే పెట్టేశాను. 2 ఒకటి మరియు ఇట్లా ఉక్స్ పట్టికి కాయా పట్టికి 2 అయితే వేసేసి ఇలా అయితే వేసేసాను. సేమ్ అదే విధంగా బ్యాక్ పట్టు కూడా మనకు ఫ్రంట్ అయితే ఏ విధంగా తీసేసుకున్నామో బ్యాక్ పట్టు కూడా అదే విధంగా అయితే వేసేసుకొని ఇక బ్యాక్ పట్టు కూడా డాట్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి, డాట్స్ అనేది కూడా వేస్తున్నాను. బ్యాక్ సైడ్ మనకి ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేయడం వల్ల క్లాత్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందండి. మనకి ముడతలు అనేది రాకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువ క్లాత్ అనేది తీసేసుకోవచ్చు. మన లెంత్ అనేది చిన్నగా ఉంటుంది కదా, అందుకోసమని మళ్ళీ అయితే ప్రిపేర్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ షోల్డర్ అనేది జాయిన్ చేయడం అండి. మనం 2 బ్లౌజ్ మనం బాడీ పార్ట్లో మనకి సేమ్ 2 కలిపి షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్స్ మనకు రకరకాలుగా అయితే పెట్టేసుకోవచ్చు. క్లాత్ని బట్టి అయితే మనకి హ్యాండ్స్ తీసేసుకోవచ్చు. ఇందులో క్లాత్ అయితే ఇదైతే 80 సెంటీమీటర్ పీస్ అండి, బనారస్ పట్టే. ఇందులో క్లాత్ హ్యాండ్స్కి అయితే తక్కువగా వెళ్ళింది, అందుకోసమనే హ్యాండ్స్ నార్మల్గానే తీసేసాను. లేకుంటే కొంచెం పఫ్ అనేది తీసేద్దాం అనుకున్నాను, కానీ క్లాత్ అనేది కొంచెం తక్కువగా వెళ్ళింది, అందుకోసం అనేది పఫ్ తీయలేదు. ఇక దీంతోనైతే మనకు అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ అయితే వేసేస్తాను. హ్యాండ్స్ కొంచెం మనము క్లాత్ అనేది పడుతుంది కదా, మన పీసెస్ పడినప్పుడు ఎలా తీసుకోవాలనేది కొంచెం క్లాత్లోనే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ లైనింగ్ అయితే అటాచ్ చేశాను కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా మన ఒరిజినల్ క్లాత్ అనేది జాయింటింగ్ అనేది పడుతుంది కదా, దానికోసమైతే ఇప్పుడైతే
చూపిస్తాను చూడండి. ఇవి మనం కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. లెంత్ కోసం మనము లోతు ఎక్కువ తీసుకున్న సైడ్ అయితే మనము టక్స్ ఇచ్చుకున్నామంటే ఈజీగా అయితే అర్థమవుతుందని ప్రతి వీడియోలో అయితే నేను అదే చెప్తాను. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మనకి ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ నుండి అయితే నేను హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసిస్తున్నాను. అన్నిటికీ ఒకే క్లాత్తోనే చూడండి. ఇప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనకు అదే విధంగా క్లాత్ను అక్కడ పెట్టేసి ఇలా జాయింట్ చేసుకుంటే మన క్లాత్ చిన్న క్లాత్తోనే మనకు అడ్జస్ట్ అవుతుంది. తక్కువ క్లాత్తోనే మనకు జాయింట్ అనేది ఉపయోగపడుతుంది. లేదా మన క్లాత్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకున్నామంటే మనకి సరిపోతుందా లేదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అందుకోసమని ఇప్పుడైతే నేను ఇదే క్లాత్ని ఫోర్ హ్యాండ్స్కి జాయింటింగ్ అనేది చేసేస్తాను. అంటే 4 సైడ్స్ ఉంటాయి కదా మనకి, హ్యాండ్స్కి 2 సైడ్స్ లెక్క. అందుకోసమని ఇప్పుడైతే జాయింట్ చేసేసి వేసాను. చాలా బాగా అయితే వచ్చేసింది చూడండి. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నారైతే సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఈ నెక్స్ట్ వీడియో తీయడానికి అయితే చాలా ప్రోత్సహించినట్లుగా అనిపిస్తుంది. అందుకోసమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే. చూడండి చాలా అయితే బాగా హ్యాండ్స్ అయితే కంప్లీట్గా అయితే జాయింటింగ్ అనేది వేసేసాను చూడండి. మొత్తము సెకండ్ హ్యాండ్ ఇలా మధ్య మధ్యలో దారం తెగుతూ ఉంటుంది. మనకి మిషన్కి అనేది విసుకొస్తూ ఉంటుంది. అది ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను కదా. అంతే కదా మనం చూడండి 1 మినిట్లో సారీ కట్టుకోవడం అంటే ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు కదా. ఏదైనా కానీ మనం చేసే పనిలోనే ఉంటుందని ఏది ఎలా ఉపయోగించాలి అనేది అయితే మొత్తానికైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇక సైడ్ పార్ట్ అయితే మనకి సైడ్స్ మనకి జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత మనకు సారీకి అయితే అటాచ్ చేయాలి. ఇక చూడండి సైడ్ జాయింట్ అనేది వేసేస్తాను. సైడ్ జాయింట్ వేసేసి ఒకసారి లెంత్ ఎంత ఉన్నది అనేది మనము కొలుచుకోవాలి. మనం కొలుచుకొని మనం సైడ్ జాయింట్ చేసినామంటే మనకు మళ్ళీ స్టిచ్చింగ్ చేయవలసిన ఇప్పి తీసి కుట్టవలసిన అవసరం ఉండకుండా మనకి చాలా ఈజీ ప్రాసెస్లో అవుతుంది. ఇది వచ్చేసి 36 సైజు. మన కింద వచ్చేసి 2 సైడ్ మనకు 36ను ఆఫ్ చేస్తే 18 ఇంచెస్ వరకు కదా. అందుకోసమని అయితే ఇది 36 సైజ్తోనైతే కుట్టేశాను. తర్వాత కూడా కొంచెం లూజ్ ఉంటే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఈ విధంగా వచ్చిన క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న ఇలా పైకి ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నామంటే జాయింటింగ్ చేసేటప్పుడు ఇలా మనకు మధ్యలో రాకుండా ఉంటుంది. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను. ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఉన్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం జాయింటింగ్ చేయడమే మనకు సారీ క్లాత్కి. ఇప్పుడు నెక్ రౌండ్కి మనకి ఇలా బ్యాక్ నెక్ అనేది పెట్టేసాం కదా. బ్యాక్ నెక్ ఇలా మనకి థ్రెడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత మనకి బ్యాక్ రౌండ్ నెక్కి అయితే థ్రెడ్స్ అయితే పెట్టేశాను. చూడండి చాలా అయితే బాగా వచ్చింది. 18 ఇంచెస్ వరకు అయితే మొత్తానికి బాడీ పార్ట్ లాంగ్ ఫ్రాక్కి ఎలా బాడీ అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తామో అదే విధంగా అయితే మనము ఈ స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని మన మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఇలా ఫిల్ట్ అనేది పెట్టాం కదా, మనం కాజా పట్టి నుండి అయితే మనకు కుట్టుకోవాలి ఫస్ట్ మనకి. లేదా మనకు కొలుచుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి ఏ విధంగా వేస్తామో కుర్చీలు కూడా అదే విధంగా ఉక్స్ పట్టి వైపుకు వచ్చే విధంగా అయితే చూసేసుకోవాలి. చూడండి కుర్చీలు ఉక్స్ పట్టి మీద వచ్చేటట్టుగా మనకి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే వర్క్ వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఏమన్నా కలుతున్నా కానీ కాజా పట్టు వైపు అయితే ఉంటుంది. ఎందుకోసమంటే మనం కుర్చీలు అనేది మళ్ళీ విప్పదీసి అయితే కుట్టలేము కదా. అందుకోసం అనేది మనం ఉక్స్ పట్టి ముందు అయితే ఉక్స్ పట్టితోనైతే కొలుసుకొని అక్కడ నుండి అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి కన్ఫ్యూజ్ కాకండి. నేనైతే ఫస్ట్ అయితే కాజా పట్టే అని చెప్పాను కదా, అలా కాకుండా ఉక్స్ పట్టి నుండి అయితే మనకి కుట్టేసుకున్నామంటే మనం ఉక్స్ పట్టికి కుర్చీల వైపు అయితే వస్తుంది. మనం పైన రైట్ సైడ్కి అయితే వస్తుంది కదా ఉక్స్ పట్టి.
ఈ విధంగా రైట్ సైడ్కి అయితే వేసేసుకొని మనకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు బాడీ పార్ట్ కింద వేసి ఇట్లా మనకి సారీ అనేది ఇట్లా పైకి విప్పేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకి లెంత్ ఎక్కువగా ఉన్నా కానీ కాజా పట్టి పైపు అయితే మనకు ఒక థ్రెడ్ అన్నా లేకుంటే ఒకసారి పెట్టేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు నేనైతే మొత్తం అయితే జాయింటింగ్ చేస్తున్నాను సారీ మొత్తము. ఇప్పుడు సారీ బాడీ పార్ట్కి అటాచ్ చేసినామంటే సింపుల్గా అయితే మనకు అయిపోతుంది. సారీతోని ఫ్రాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో. చిన్నపిల్లలకైతే మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడైతే చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్నగా మనకు వాళ్ళకు కావాల్సిన లెంత్ సైజుతోనే అయితే సారీ అయితే ప్రిపేర్ చేసి వేసినామంటే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. మరియు కట్టడానికైతే ఏ పిన్స్ అనేది యూజ్ లేకుండా అయితే మనకి పిన్స్ అనేది పెట్టకుండా వాళ్ళకైతే ఫ్రాక్ లాగానే ఉంటుంది కదా, ఈజీగా అయితే అయిపోతుంది. ఇలాంటివి అయితే మనకు చిన్నపిల్లలకు కాలేజ్ పిల్లలకైతే చాలా ఈజీ అయితే అయిపోతుంది. ఇంట్లో మనకు ఎటన్నా మనకు తీర్థయాత్రలకైనా మనకి ట్రావెలింగ్ చేసినప్పుడైనా కానీ యూజ్ అవుతుంది ఇలాంటి సారీస్ మనకి. చూడండి ఇప్పుడైతే నేను ఉక్స్ పట్టి వైపు అయితే వేసాను కదా, ఇప్పుడు దానికి మనకి కొంగు అనేది ఏ విధంగా వేసుకుంటామో అది బయట వైపు కొంచేసి ఇప్పుడు ఉక్స్ అనేది ఇక్కడ వేసుకోవచ్చండి. మన కాజా పట్టి వైపు ఒక నాడ అనేది పెట్టేసుకోవాలి. అది ముందైతే నేను వీడియోలో స్కిప్ అయింది, అందుకోసం అనేది అయితే చూపించలేదు. ఇప్పుడు చూడండి కుర్చీలు అనేది ఏ విధంగా వచ్చినాయో చాలా బాగా అయితే వచ్చేసి నీట్గా అయితే అయిపోయిందండి. ఈజీగా అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. సేమ్ ఉక్సులు బట్టి ఇలా మన కొంగు అనేది పైకి పోతుంది కదా. ఉక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి చెంగులు అనేది ఇలా వస్తూ ఉంటాయి. మిడిల్లో వచ్చేట్లాగా అయితే చూసేసుకోవాలి. సమానంగా అయితే పెట్టేసుకోవాలి అన్నిటినీ. ఈ విధంగా చాలా బాగా అయితే వచ్చేసింది. చూడండి నీట్గా అయితే వచ్చేసింది కదా. మనకి మొత్తానికైతే సారీ అయితే ఇలా ప్రిపేర్ చేసాము. ఫ్రాక్ లాగా అయితే మనకి ఏ విధంగా మనకి షోల్డర్ ఇట్లా మనకి బ్లౌజ్ లాగా కావాలనుకున్న షోల్డర్ జారిపోయినా కానీ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ అయితే యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ థ్రెడ్ మనకి పెట్టేసుకోవాలంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఉక్సులు వేయడానికి అయితే మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ కన్నా ఫ్రాక్ అయితే కొంచెం 2 ఎక్స్ట్రా అనేది ఉక్సులు అనేది వేసేసుకోవాలి. కొంచెం దగ్గరలో వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. జిప్ అనేది వేయడం లేదు కదా, జిప్ వేయడం వల్ల మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇలా మనకి సారీతో ప్రిపేర్ చేసింది కాబట్టి చాలా బాగా వస్తుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి మొత్తానికైతే సారీ అయితే ఇలా ఉన్న డ్రెస్ లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. మొత్తానికి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందు అయితే డ్రెస్ మీద అయితే వేసి పెట్టాను కదా, అందుకోసం అనేది ఇప్పుడైతే సారీలో ఎలా ఉందనేది ఇప్పుడైతే పెట్టాను. చూడండి చాలా అయితే బాగా వచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని వీడియోస్తోనే మళ్ళీ కలుసుకుందాం.